ప్రశ్న మీరే వేస్తున్నారు, సమాధానం మీరే చెప్తున్నారు. అసలు మాట్లాడే అవకాశం నాకిప్పుడు ఇచ్చారు, నేను కన్ఫర్మ్ చేయడానికి. మాట్లాడే అవకాశం నేనెందుకు ఇవ్వలేదు? మాట మాటకి మధ్యలో చిన్న పాజ్ ఇచ్చాను కదా. ఓ, అది నేను మాట్లాడడానికి ఇచ్చిన సువర్ణ అవకాశం అన్నమాట. నేను అలా అనుకోలేదు. మర్చిపోయినవి గుర్తు చేసుకోవడానికి చిన్న గ్యాప్ ఇచ్చారేమో అనుకున్నాను. నువ్వు చేసిన ఘనకార్యాలని మర్చిపోయేంత గొప్ప అవకాశం నాకెక్కడొచ్చింది? అయితే ఇప్పుడు ఏమంటారు? నాలో నేను మాట్లాడుకోలేదు, నీతోనే మాట్లాడాను అంటున్నాను. నాతో మాట్లాడడం అంటే ఇదిగో ఇలా నా ముందు నుంచోని నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి. అప్పుడు కూడా నేను సమాధానం ఇవ్వకపోతే, ఒసే మొద్దు, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వేంటి మాట్లాడకుండా పని చేసుకుంటున్నావు అని అడిగినా అప్పుడు ఒక అర్థం ఉండేది. అలా కాకుండా నేను ఈ మూల నుంచోనుంటే మీరు ఆమెడ దూరం నుంచోని ఆ గోడను చూస్తూ మాట్లాడుతుంటే నాకెలా అర్థం అవుతుంది? నాతో మాట్లాడడానికి మీకు వాస్తు కావాలా ఏంటి? ఇవన్నీ వద్దు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నన్ను మీరింకా ఏం అడగలేదు. అప్పట్నుంచి గొంతు చించుకుని అరుస్తున్నాను కదా. అరుస్తున్నారు. అరవడం అడగడం ఎలా అవుతుంది? అయినా నీకెందుకింత పొగరు? ఒక మనిషి చచ్చిపోతున్నా పట్టించుకోవు. ముందు దాన్ని పొగరనకండి, అది ఆత్మాభిమానం. అయినా నేనెందుకు పట్టించుకోవాలి? ఎందుకు పట్టించుకోవాలి అంటే నీకు తెలీదా? నేను నీ మొగుణ్ణి కాబట్టి పట్టించుకోవాలి. అంటే నేను మీ భార్యనంటారు. మరి కాదా? అందుకే కదా పట్టించుకోవాలి అని అడుగుతున్నాను. ఇప్పుడేం చేయమంటారు? ఎందుకు పట్టించుకోలేదు అని అడుగుతున్నాను కదా, దానికి సమాధానం చెప్పు. అది మళ్ళీ ఎందుకు పట్టించుకోవాలి అని అడిగిందే అడక్కు. నేను నీ మొగుణ్ణి, నువ్వే పట్టించుకోవాలి. మొగుడు ముందు అధికారం చూపించకూడదు. మొగుడు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. అది తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. ఇంకో విషయం క్లారిటీ ఇవ్వండి. నేను కేవలం మీకు భార్యని మాత్రమేనా, ఈ ఇంటికి కోడలు కూడానా? ముందు నా భార్య, ఆ తర్వాతే ఈ ఇంటి కోడలు. అంటే ఏంటి అర్థం? నా భార్య అవడం వల్లే ఈ ఇంటికి కోడలయ్యావని చెప్తున్నాను. ఆ క్లారిటీ మీకుంది కదా? ఉంది. నేను ఈ ఇంటి కోడలైనప్పుడు ఈ ఇంటికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నేను కలగ చేసుకోవడానికి, మాట్లాడడానికి నాకు రైట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ రైట్స్ తోనే నేను మీ చెల్లితో మాట్లాడాను. ఆ విషయం ఇప్పుడెందుకు ఎత్తుతున్నావు? అయిపోయిందిగా, దాన్ని వదిలే. అక్కడే ఇదంతా మొదలైంది. అయిపోయిందని మీరెలా అంటారు? వదిలేమని ఎలా చెప్తారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటే రివర్స్ లో నన్నే ప్రశ్నిస్తున్నావా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తే, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. మీరు చెప్పినట్టు నడవాలి అన్నదానికి మీరేం లాయర్ కాదు, ఇదేం కోర్టు కాదు, నేనేం ముద్దాయిని కాదు. ఇది ఇల్లు. మీ చెల్లి విషయంలో మీరు నన్ను ఒక మాట అన్నారు, నాకు పొగరెక్కువ అని, నా హద్దుల్లో నేను ఉండాలి అని. నాకు పొగరెక్కువ అని మీకు క్లారిటీ ఉన్నప్పుడు ఎవరెలా ఉన్నా నేను పట్టించుకోను. ఎందుకంటే దీనికి తల పొగరు అని వదిలేయాలి, కానీ నేను పట్టించుకోవాలని ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి? మీ పని మీరు చేసుకోవాలి కదా. మళ్ళీ నేను పట్టించుకోలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు అని ఉక్రోషం ఎందుకు? ఇది ఉక్రోషం కాదు, కోపం. రెండిటికి పెద్ద తేడా ఏం లేదులే గాని నా మీద కోపం చూపించడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? నేను నీ మొగుణ్ణి. నీ మీద రైట్స్ నాకు కాకుండా ఇంకెవరకుంటాయి? మొగుడంటే గుర్తు పెట్టుకోవాల్సింది ఓన్లీ రైట్స్ మాత్రమే కాదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా గుర్తు పెట్టుకోవాలి. మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంటే ముందు నాకు సమాధానం చెప్పండి. ఏం చెప్పాలి? నా లిమిటేషన్స్ లో నన్ను ఉండమని చెప్పారు కదా, ఆ లిమిటేషన్స్ ఏంటో చెప్పండి. మీ భార్యగా నా లిమిటేషన్స్ ఇవి, ఈ ఇంటి కోడలుగా నా లిమిటేషన్స్ ఇవి, మీ చెల్లెలకి వదినగా నా లిమిటేషన్స్ ఇవని చెప్పండి. లిమిటేషన్స్ అంటే నీకు తెలుసుండాలి, నేనెలా చెప్తాను? చెప్పండి. మీరే కదా నా లిమిటేషన్స్ లో నన్ను ఉండమన్నారు. ఇలా మాట్లాడాలి, ఇంతే మాట్లాడాలి, ఇలా నవ్వాలి, ఇలా నడవాలి, ఇలా నడుచుకోవాలి, కోపాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇలాంటి వివరాలు కొంచెం వివరంగా చెప్పండి. దాన్ని బట్టే నేను నడుచుకుంటాను. నీకేమన్నా తిక్కనా? అలా ఎలా చెప్తారు? నా లిమిటేషన్స్ లో నన్ను ఉండమని చెప్పినప్పుడు ఎలా ఉండాలో కూడా చెప్పాలి కదా. అన్నం తినేటప్పుడు మీకు పొలమారింది, వెంటనే నేను రియాక్ట్ అయ్యి మీ వీపు మీద తట్టడమో నీళ్లు తాగించడమో చేద్దాం అనుకున్నాను. కానీ అవి నా లిమిటేషన్స్ లో ఉన్నాయో లేదో తెలియదు కదా. అలా చేశాక మీకు నచ్చక, ఉక్రోషం పట్టలేక అందరి ముందు నీ లిమిటేషన్స్ లో నువ్వు ఉండు అన్నారంటే నేను హర్ట్ అవుతాను. అందుకే నేను పట్టించుకోలేదు. అందుకే నా లిమిటేషన్స్ ఏంటో నాకు చెప్పండి. ఇప్పుడు అర్థమైంది.
ఏమర్థమైంది? అటు తిరిగి ఇటు తిరిగి నేను చేసింది తప్పు అని చూపించి నన్ను తక్కువ చేయాలనేదే కదా నీ ఉద్దేశం? నేను లేనిదేమైనా చెప్పానా? ఉన్నదే కదా చెప్పాను. మిమ్మల్ని తక్కువ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. నేనేది మాట్లాడినా అందులో పెడర్థం తీసి నన్ను ఏదో ఒకటి అనాలని ఉంటుంది కదా మీకు. సరే, ఓ పని చేయండి. నేను అలా బయటికి వెళ్తాను. మీరేం అనాలనుకున్నారో నేనున్నాననుకొని అన్నీ అనేసుకోండి. మీ ఈగో చల్లారాక అప్పుడొస్తా. అనాల్సిందంతా అనేసింది. ఇంకా అనడానికి నాకేవో మిగిలిన్నట్టు బయటికి వెళ్ళిపోయింది. ఏంటి గొంతులేస్తుంది? అసలు నువ్వు వెళ్తున్న పని ఏ టైంకి అయిపోతుంది? 4ంటికి. ఇప్పుడు టైం ఎంత అయింది? హిందూ అంత చిన్న జీతానికి పనిచేస్తోందంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాలేవేమో అనుకుని ఫాలో అయ్యాను. బాగాలేంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులే కాదు, ఆ ఇంటి మనుషులు. కొత్త కోడల్ని, పైగా పనికెళ్ళి ఇంటికి తిరిగొచ్చిన మనిషిని అంత తిడుతూ మాట్లాడతారా? వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే హిందూ హస్బెండ్ ఏం చేస్తున్నాడు? అసలు ప్రాబ్లం ఏంటి? పెళ్ళైన కొత్తలోనే ఆ అమ్మాయిని ఇంతలా బాధ పెడుతున్నారంటే ఆ మనిషి గురించి ఏమనుకోవాలి? ప్రేమించి అతని కోసం పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది ఇందుకేనా? ఆ అమ్మాయి భర్త అసలు తన గురించి పట్టించుకున్నట్లు లేడు. లేకపోతే తనకంత కష్టమైన పని చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? ఈ విషయాన్ని వదినతో చెప్పేయాల్సిందే. సుధీ, ఎప్పుడొచ్చారు? పదండి, భోంచేద్దురు గాని. నేను ఇందాకే వచ్చాను వదిన, తినేసే వచ్చాను. బయట తిని రావడం ఏంటి సుధీర్? ఇందాక భోజనం అప్పుడు కూడా మావయ్య అడిగారు. ఎక్కడికెళ్ళినా కనీసం అందరితో కలిసి భోంచేసే టైంకి వచ్చేచ్చు కదా. అన్నట్టు మా అక్క గురించి ఏమైనా తెలిసిందా? తను మమ్మల్ని చూడకపోయినా ఖచ్చితంగా మా అందరి గురించి తలుచుకుంటూనే ఉంటుంది. కాకపోతే నాన్న ముందుకి రావడానికి భయపడుతూ ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడం కోసమే వీలైనంత త్వరగా అక్కని చూడాలని, తన భర్తతో సంతోషంగా ఉండడం చూసైనా నాన్న మనసు కుదుట పడుతుందని ఓ చిన్న ఆశ. మా అక్కని అతను ఎంత గొప్పగా ప్రేమించుంటాడు. అందుకే అతని కోసం మా అక్క వెళ్ళిపోయింది. మా అక్క అతనితో సంతోషంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కని త్వరగా కలిసి నాన్నకి సర్ది చెప్పాలి. అందరూ హ్యాపీగా ఉంటే నాకిక ఏ టెన్షను ఉండదు. చెప్పండి సుధీర్, అక్క కనిపించిందా? సారీ వదిన, నేను మొన్న ఆ ఏరియాకి వెళ్ళి వెతికాను, కానీ కనిపించలేదు. అంటే ఆ ఏరియాకి ఇందు కొత్త కథ వదిన. తన ఫోటో చూపించి అడిగిన వెంటనే ఎవరూ పోల్చుకొని చెప్పలేకపోతున్నారు. సుధీర్, రేపు నన్ను తనున్న ఏరియాకి తీసుకెళ్తారా? నేను ప్రయత్నిస్తాను. వదిన, మీరు అలా ఎలా వెళ్ళి చూస్తారు? ఇబ్బంది అవుతుంది. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, నేను తెలుసుకుంటాను. మీరొక్కరే వెతకాలంటే మీకు ఇబ్బంది కదా. నేను చూసుకుంటాను కదా వదిన. అయినా అంత ఇబ్బంది ఏముంది? 2 డేస్లో ఎలాగైనా తెలుసుకుంటాను. మీరు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. గుడ్ నైట్ వదిన, వెళ్ళి పడుకోండి. థ్యాంక్ యూ సుధీర్, గుడ్ నైట్. సారీ వదిన, ఇందు ఎక్కడుంటుందో నాకు తెలిసినా కూడా తెలియదని మీకు అబద్ధం చెప్పాను. ఎందుకంటే అక్కడ ఇందు పరిస్థితి మీద నాకే కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు తన పరిస్థితి ఏంటో క్లియర్గా తెలియటం లేదు. తన పరిస్థితి బాగోలేదని మాత్రం అర్థమవుతోంది. కానీ మీరు తను హ్యాపీగా ఉంటుందని నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా మీరు బాధపడతారు. అన్నయ్యతో మీ లైఫ్ ఇప్పుడిప్పుడే కొంచెం గాడిన పడుతోంది. ఇలాంటి సమయంలో మీరు డిస్టర్బ్ అయ్యి కుదురుగా ఉంటున్న మీ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. హిందూ పరిస్థితి గురించి క్లియర్గా తెలిసాక ఆలోచించి మీకు నిదానంగా చెప్తాను. హిందూ గురించి నిజాన్ని దాచిపెట్టినందుకు రియల్లీ సారీ వదిన. హాయ్ ఇందు. అలా సరదాగా బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దాం లే. ఇప్పుడు నేను ఏమన్నానని అలా గుడ్లు రుమి చూస్తున్నావు? క్లైమేట్ బాగుంది కదా అని ఐస్ క్రీమ్ తినడానికే కదా పిలిచాను. నన్ను ఎప్పుడు చూడనట్టు అలా చూడడం మానేసి ప్లీజ్ రా. అసలు నేను తిన్నానా లేదా అని ఒక్క మాట అయినా అడిగావా? ఇప్పుడు నేను అడగలేదని నువ్వు తినకుండా ఉన్నావా ఏంటి? తినాలంటే కొంపలు అన్నం ఉండాలి కదా.
అన్నం లేకపోతే ఏంటి? నీకు అన్నం వండుకోవడం తెలియనట్టు మాట్లాడుతున్నావు. వండుకొని తినచ్చు కదా. వండుకొని తినడానికి నేనేమైనా ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నానా? పనికి వెళ్తున్నాను. పని నుండి వచ్చేసరికి కనీసం అన్నం పెట్టాలని కూడా తెలీదా మీ అమ్మ అక్కకి? వాళ్ళకి అవసరమైనంత వండుకొని తినేశారు. నేను ఒకదాన్ని ఉన్నానని కూడా తెలీదా వాళ్ళకి? ఎలాగో ఇంట్లోనే కదా ఉన్నారు, ఆ మాత్రం కూడా పని చేయలేరా? ఏంటి నువ్వు వాళ్ళ మీద పడ్డావు? ఓహో, నేను వాళ్ళ మీద పడ్డానా? నీకు చెప్పాను చూడు, నన్ను నేను అనుకోవాలి. పెళ్ళానికి అన్నం కూడా పెట్టలేదు అంటే కనీసం ఎందుకు పెట్టలేదు అని నిలదీస్తావనుకున్నాను. వాళ్ళని నిలదీయకుండా నన్ను నిలదీస్తున్నావా? ఇంట్లో నలుగురున్నప్పుడు నలుగురికి సరిపడా వండడం కూడా తెలీదా వాళ్ళకి? ఇంట్లో ఖాళీగానే కదా ఉన్నారు, వాళ్ళకి అంతకంటే పనే ఉంది. వాళ్ళలాగే నేను ఇంట్లోనే కూర్చునున్నానా? పనికి వెళ్తున్నాను కదా. అవును, నువ్వు కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావు. మరి నువ్వు వచ్చేసరికి వాళ్ళన్నీ చేసి నీ ముందు పెడతారు. తమరు ఆ మాత్రం పని కూడా చేయట్లేదు కదా. ఏయ్, నా గురించి మాట్లాడాలంటే పళ్ళు రాలిపోతాయి. అంతకన్నా నువ్వేం చేయగలవులే. దేవుళ్ళ లాంటి మా అమ్మ నాన్నల్ని మోసం చేసి నిన్ను నమ్మి వచ్చినందుకు ఈ మాత్రం శిక్ష పడాలి నాకు. ఎందుకోసమే తీసుకొచ్చావా నన్ను? నా జీవితాన్ని ఇలా ఉద్ధరించడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా? నేను నీకు ఇప్పుడు ఏం తక్కువ చేశాను? బానే చూసుకుంటున్నాను కదా. నీకు సూటు కాని మాటలు నువ్వు మాట్లాడకు. బాగా చూసుకోవడం అంటే ఎదురుగా కూర్చుని కన్ను అరపకుండా చూడడం కాదు. నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని బాధ పెట్టకుండా చూసుకోవడం, తప్పు చేశానన్న ఫీలింగ్ కలగకుండా చూసుకోవడం, తనకైన వాళ్ళెవరూ గుర్తు రానంతగా చూసుకోవడం, అవన్నీ నీకు చేత కావలే. ఉద్యోగం చేయమంటే చేయవు. బిజినెస్ బిజినెస్ అని ఉన్న నగలన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టేశావు. అವೆలాగో తిరిగి రావు. అన్ని రకాలుగా నన్ను నాశనం చేసి పెట్టావు. ఇక నేను కూడా పని చేయకపోతే పస్తులుండి చస్తారేమోనని పనికి వెళ్తుంటే ఆ పనిని చులకన చేసి మాట్లాడుతున్నావు. సిగ్గుగా అనిపించట్లేదా నీకు? నీ నగలు తాకట్టు పెట్టానని నన్ను చులకన చేసి మాట్లాడుతున్నావా? చూస్తూ ఉండు, నెల తిరిగే లోపే నీ నగలు తీసుకొచ్చి నీ మొహాన కొడతాను. అప్పటి వరకు నన్ను చులకన చేసి మాట్లాడమంటే నిన్ను చావగొడతాను చెప్తున్నాను. అసలు నీలాంటి దానికి ఐస్ క్రీమ్ తినిపించాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఛే! మంచం మొత్తం ఈయనే పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? తిన్నగా పడుకునేలా లేరు, అటు ఇటు దొర్లుతున్నారు. హలో హలో, మిమ్మల్నే. కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నారు. ఏం చేయాలి? పిలుస్తుంటే పలకట్లేదు, కదిలిస్తుంటే కదలట్లేదు. ఈయనని ఎలా లేపాలి? నేనెలా పడుకోవాలి? ఏం అర్థం కావట్లేదే. మామూలుగా లేపుతుంటే లేవట్లేదు కదూ. ఇప్పుడెలా లేవరో నేను చూస్తాను. దీని కూడా చలించట్లేదంటే ఈ మనిషి మామూలు మనిషి కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా లేస్తారు. అమ్మా!
ఏంటి చంపేస్తావా నన్ను? నా పాటికి నేను నిద్రపోతూ ఉంటే సూదితో పొడుస్తావెందుకు? మీ పాటికి మీరు పడుకోవాలనుకుంటే ఒక సైడ్కి పడుకోవాలి. ఇలా మంచమంతా ఆక్రమించి పడుకుంటే మిగతా వాళ్ళు ఎక్కడ పడుకోవాలి? మిగతా వాళ్ళు ఎవరు పడుకుంటారు ఇక్కడ? నేనెక్కడ పడుకోవాలి అని అడుగుతున్నాను. నువ్వు ఇక్కడెందుకు పడుకుంటావు? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ పడుకోవాలి? ఇది నా గది. ఇందులో నేను మాత్రమే పడుకుంటాను. నువ్వు వేరే చోట ఎక్కడైనా పడుకో. ఇది మీ గదైతే మరి నా గదేది? నేనెక్కడ పడుకోవాలి? ఈ గదికి నన్ను తీసుకురమ్మని నేను బతిమాలానా? మీరే కదా బతిమాలు తీసుకొచ్చారు. ఈ గదిలో మీతో పాటే ఉండమనే కదా నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడేంటి నా గది నేను మాత్రమే పడుకోవాలంటున్నారు? నన్ను వేరే ఎక్కడైనా పడుకోమంటున్నారు? ఇది మీ ఒక్కరి గదే కాదు, నా గది కూడా ఇదే. ఇది మనిద్దరి గది. ఇంకేం మాట్లాడకుండా కొంచెం జరిగి పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. సూదితో పొడిచి నా నిద్ర అంతా చెడగొట్టావు. ఇంకా నిద్ర ఎక్కడొస్తుంది? అంటే ఏంటి ఇప్పుడు? మీ నిద్ర నేను చెడగొట్టాను కాబట్టి జోలపాట పాడి మిమ్మల్ని నిద్రపుచ్చమంటారా? పాడుకోండి, ట్రై చేస్తాను. సన్నాజాజీ పాడగా జింక్ చిక్కు చిక్కు జింక్ చిక్కు మంచే కాడ పాడగా చలాగాలి పాడగా మాట వినకుందే ఎందుకే మనసులో ప్రేమే ఉంది మరవని మాటే ఉంది మాయని. చాలింకా నీ పాటతో నిద్ర రావడమేమో కానీ వచ్చే నిద్ర కూడా పోయేలా ఉంది. అంత చండాలంగా పాడుతున్నానా? డౌటా? నోరు మూసుకొని పడుకో. మీరు కూడా అటు తిరిగి పడుకోండి, పెద్ద చెప్పొచ్చారు. నిద్రలో కాలు చేతులు వేసే అలవాటేం లేదు కదా? ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. డోరికి లాక్ పెట్టలేదు అంటే నేను భయపడేంతగా ఏమీ జరగలేదన్నమాట. ఉత్తరం వైపు ఒకరు దక్షిణం వైపు ఒకరు తిరిగి పడుకున్నారంటే అసలు అనుమానపడాల్సిన అవసరమే లేదు. మధ్యలో దిండు పెట్టుకున్నారు అంటే ఒకరినొకరు తాకడానికి కూడా ఇష్టపడట్లేదు. అయినా వీళ్ల వయసుని నమ్మడానికి లేదు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇదేంటి కాళ్ళు చేతులు వేసే అలవాటు లేదు కదా అని నన్ను అడిగి తను చేవేసిందేంటి? ఏంటి నా మీద చేయిస్తున్నారు? కొంపు తీసి మొగుడు కదా అని మొగుడు తాలూకు రైట్స్ చూపించాలనుకుంటున్నారా? నా దగ్గర ఈయన పప్పులే ముడుకో. చేయి వేసింది, చేయి నెట్టేస్తే ఇప్పుడు కాలేసిందండి. అసలు ఏమనుకుంటుంది నా గురించి?
చూడ్డానికి పుల్లలా ఉంటుంది కానీ దీని కాలు మాత్రం చుంట బరువు ఉన్నట్టుంది. కుంభాలు కుంభాలుగా తింటే ఏ మాత్రం బరువు లేకుండా ఎలా ఉంటుంది? ఆయన నిద్ర డిస్టర్బ్ చేశానని పొన్ని పట్టుకొని నా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నట్టున్నారు. ఈసారి వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. అసలు ఏంటి ప్రాబ్లం? ఈ రోజు రాత్రి నుండి నేను వెళ్లి వాళ్ల మధ్యన పడుకోకూడదు అంటే తొలిరేయి ముహూర్తం పెట్టే వరకు మధుని గెస్ట్ రూమ్ లో ఉంచడమే మంచిది. ఇప్పుడు వాళ్ళిద్దరినీ వేరువేరుగా ఉంచడం కంటే వాళ్ళిద్దరికి ముహూర్తం పెట్టించడమే మంచిది. పంతులు గారితో మాట్లాడి తొలిరేయికి ముహూర్తం పెట్టించేశాను.